తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఈ మెంటల్ హెల్త్ బాగాలేకపోతే మందులు వాడాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలి. అంతేకాకుండా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్స్ దర్శనం చేసుకుంటే అక్కడ కొన్ని డేస్ ఉంటే కనుక ఈ మెంటల్ హెల్త్ అనేది కరెక్ట్గా అవుతుందని చెప్తూ ఉంటారు. అయితే మనకు తెలియని విషయాలు ఏంటి, దీని గురించి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే. మీరు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. అంటే ఎవరైనా మెంటల్ హెల్త్ బాగాలేదు అని వస్తే వాళ్ళ ప్రాబ్లం చెప్తే వాళ్ళకి ఎలాంటి కండిషన్ ఏంటి అనేది తీసుకొని యోగా, స్పిరిచువల్ వే, ఈ రెండు విధానాలు ఆల్టర్నేటివ్ థెరపీస్ ద్వారా వాళ్ళని బాగు చేస్తూ ఉంటారు. అంతేకాదు దైవ దర్శనానికి తీసుకెళ్తూ ఉంటారు. నేను ప్రత్యేకంగా విన్నాను ఏంటంటే మెంటల్ హెల్త్కు బాగాలేదని వచ్చిన వాళ్ళు, అసలు కండిషన్ బాగాలేదని వచ్చిన వాళ్ళని టెంపుల్కి తీసుకెళ్తారు. అక్కడికి కౌన్సిలింగ్తో పాటు అక్కడికి వెళ్ళి వచ్చాక బాగవుతారు అని. అంటే ఇంత సైన్స్, ఇంత టెక్నాలజీ, ఇంత అభివృద్ధి చెందినా కానీ ఇలాంటి నమ్మొచ్చా? ఇది కూడా సైన్సే కదమ్మా. ఇది అంటే ఇదే మూఢనమ్మకం కాదు కదా. అంటే ఇప్పుడు మీరు ఒక హాస్పిటల్ కట్టారు, ఇది హాస్పిటల్ అని అంటున్నాం. ఒక స్కూల్ కట్టారు, ఒక స్కూల్ కాలేజ్ కడితే ఇది ఎడ్యుకేషన్, ఇది హెల్త్ అని ఇట్లా డివైడ్ చేసాం మనం. సెపరేట్గా ఉంది. ఇప్పుడైతే మన చేతిలోనే ఉన్నాయనుకోండి అన్నీ. కానీ అప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం మనకి ఏది చేసినా కూడా అంత స్పిరిచువల్గానే ఉండేది. అంటే ఒక నమ్మకంతో వెళ్ళేది. అప్పుడు కూడా ఎప్పుడూ కూడా నువ్వు వచ్చేసి ఇదిగో ఇక్కడ కూర్చి ఈ పూజ చేసే, ఈ అభిషేకం చేసే, నీకు తగ్గిపోతుంది అని ఎవరు చెప్పలేదు. అప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి వైద్యం చేయించుకోవాలో అలాంటి వైద్యం చేస్తూ, మనం ఎంత చేసినా కూడా దైవబలం కూడా మనకి దీంతో కావాలి కాబట్టి, మనకి కొన్ని ఎనర్జీస్ తక్కువ అవ్వడం వల్ల మనకు కొన్ని సమస్యలు వస్తున్నాయి కాబట్టి, లేకపోతే మన బాడీలో ఉన్న న్యూరో సిస్టమ్ కానీ, లేకపోతే ఈ చక్రాస్ కానీ, ఇవన్నీ ఏమైనా బ్లాకేజెస్ ఎక్కడైనా ఉంటే ఇవన్నీ ఈ ఎనర్జీ సెంటర్స్లో కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే అక్కడ యంత్రం, మంత్రం, తంత్రం అండ్ వైద్యం, అంటే ఔషధం కూడా. ఇప్పుడు మీరు ఎక్కడైనా మనం హోమం చేస్తున్నప్పుడు మనం చదువుతూ ఉంటాం, ఓం థ్యౌ శాంతి, ఆపరాప శాంతి, ఔషధ శాంతి, వనస్పతయ శాంతి, విశ్వదేవా శాంతి. ఈ శాంతి 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 ఎన్ని శాంతులు ఉన్నాయి మీకు అక్కడ? అంటే అన్నీ శాంతి ఉండాలి ఇక్కడ. ఔషధయ శాంతి, ఔషధాలు కూడా, వనస్పతయ శాంతి, అన్ని శాంతి అక్కడ చదువుతాం మనం. సో మనము ఏదైనా ఒక ట్యాబ్లెట్ తీసుకుందాం. ఇప్పుడు ఇదంతా వదిలేయండి, ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి మీరు. ఏదో ప్రాబ్లం ఉంది, తలనొప్పి ఉందో లేకపోతే ఏదో జ్వరం వచ్చిందో ఒక ట్యాబ్లెట్ వేస్తాం. ఈ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు కూడా మీరు ఒక మంత్రం చదువుకున్న ట్యాబ్లెట్ వేస్తే ఆ ట్యాబ్లెట్ కరెక్ట్గా ఇంకా బాగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? అంత మూఢనమ్మకం ఏంటండి మీరు అని అడగొచ్చు. ఏదైతే మనం శబ్దము చేస్తున్నామో ఈ సౌండ్ ఏదైతే ఉందో ఇది మన బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది. అంత ఎందుకండి, మీ చిన్నప్పుడు తెలియదు, నా చిన్నప్పుడు మా స్కూల్లో ప్రతిరోజు గట్టిగా చదవాలి. ఈవెన్ లెసన్ కానీ లేకపోతే టేబుల్స్ ఎక్కాలన్నమాట. ఇంకా ఎంత గట్టిగా చదివేవాళ్ళం అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఇల్లు వాళ్ళంతా చెవులు మూసుకునేవాళ్ళు, చదివించేవాళ్ళు. అట్లా ఎవ్రీడే లెసన్ చదివిన తర్వాత లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఈవెన్ మాకు 6th క్లాస్ 7th క్లాస్కి వచ్చినప్పుడు కూడా అదే సిస్టమ్. నువ్వు రోజు ఖచ్చితంగా గట్టిగా చదవాలి. ఈ గట్టిగా చదవడం అనేది మనం మర్చిపోయాం ఇప్పుడు, అసలు ఎవరు చేయట్లేదు ఇక్కడ. కానీ ఇవాళ జపాన్, చైనా, కొరియా దీన్ని ఒక టెక్నిక్, దీనికి ఒక పేరు పెట్టి ఇప్పుడు పిల్లల చేత గట్టిగా చదివిస్తున్నారు. ఎందుకు అనంటే ఇలా గట్టిగా చదివినప్పుడు, మనకి వినపడేటట్టుగా మనం చదివినప్పుడు మన లోపల ఏదైతే బ్రెయిన్ ఉన్నాయో చాలా తొందరగా రిసీవ్ చేసుకుంటుంది ఆ శబ్దం. మామూలుగా మనం మనసులో చదివే దానికన్నా పిల్లలకి గట్టిగా చదవడం కనుక నేర్పిస్తే మర్చిపోకుండా ఉంటారు. ఆ మెమరీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మన న్యూరో సిస్టమ్, మన బ్రెయిన్ అనేది త్రిబుల్ అవుతుంది అన్నమాట ఆ యాక్టివేషన్లో, ఆ గట్టిగా చదవడంలో అని చెప్పి ఇవాళ ఈ సిస్టమ్ అని మనం మర్చిపోయాము. ఇది అంటే మాకు గుర్తుంది, మేము చదివాం కాబట్టి.
ఈ సిస్టమ్ ఇప్పుడు పిల్లలకి అసలు గట్టిగా నాకు తెలియదు ఇప్పుడు గట్టిగా చదువుతారేమో లేదో. గట్టిగా చదవకూడదు అనేది తెలుసు నాకైతే. ఎందుకంటే మా పక్క ఇంట్లో అంటే ఎవరో 10th ఇంటర్ చదివే వాళ్ళు ఉంటారు కదా. ఆ, మా మా అమ్మగారు వాళ్ళ లెసన్స్ ఈవిడ చెప్పేశారు. మా మదర్ నీకెలా తెలుసు అని అంటే ఆ రోజు చదువుతుంది కదా అది నాకు వినపడుతుంది రోజు అని చెప్పేసి. అంటే అంత గట్టిగా చదివేవాళ్ళం ఎందుకంటే అలా గట్టిగానే చదవాలి అని చెప్పి మాకు నేర్పించారు కాబట్టి గట్టిగా. నాకు ఎప్పుడో చదివిన సరోజిని నాయుడు రాసిన బ్యాంగిల్ సెల్లర్స్ స్టోరీ ఈ రోజుకి నాకు గుర్తుంది గట్టిగా. ఇంగ్లీష్లో మాట అది ఈ రోజుకి నాకు గుర్తుంది ఎందుకంటే గట్టిగా చదివాం కాబట్టి. అన్నీ ఇప్పుడు ఆ సిస్టమ్ వస్తుంది. అలానే మన మంత్రం కూడా అలానే. అందుకే మంత్రం చదవండి చదవండి లేదంటే వినండి అని మనం చెప్తాం. ఈ మంత్రము బాగా పనిచేస్తుంది. మంత్రం చూసుకుందాం. టెంపుల్కి వెళ్తే నీకు ఎలా ఏం తగ్గుతుంది ఎలా తగ్గుతుంది అని అంటే టెంపుల్కి మనం వెళ్ళినప్పుడు మనకి కొన్ని కొన్ని ప్లేస్లో ఇప్పుడు నేను చెప్తాను మీకు ఇంత ముందు కూడా చెప్పాను. మన నర్వస్ సిస్టమ్ ఎలా ఉంటుందో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. మన టిష్యూస్ తర్వాత మన నర్వ్స్ మన సెల్స్ వాళ్ళు చూపిస్తారు 3D దాంట్లో చూపించినప్పుడు ఆ నాడీస్ మీకు ఎలా ఉంటుందో అని తెలుసు. మన లోపల భూమిలో కూడా అదే సిస్టమ్ ఉంది. అంటే అలానే ఉంటాయి. కొంచెం ఒక డెప్త్కి వెళ్ళిన తర్వాత లోపల కూడా అలానే ఉంటాయి. కొన్ని ఎనర్జీస్ కొన్ని చోట కలుస్తూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఎనర్జీస్ అంటే మీరు కింద నుంచి వచ్చేది అలాగే మీ చేతులు మీ కాళ్ళు మీ పొట్ట ఇదంతా కలిస్తే ఒక చక్ర అని మనం ఎలా చెప్తున్నామో అంటే కొన్ని నర్వ్స్ అన్నీ కూడా ఒక చోట కలిసినాయి అనుకోండి అది ఒక సెంటర్ అంటాం. 4 రోడ్లు కలిస్తే ఒక చౌరస్తా అంటున్నాం. అలాగే లోపల కూడా కొన్ని నడిచినప్పుడు కొన్ని కలుస్తున్నప్పుడు అక్కడ వాటర్ పడుతుందని ఎలా చెప్తున్నాం మనం. ఆ వాటర్ పాయింట్ ఎట్లా పట్టుకుంటున్నాం మనం కరెక్ట్గా ఆ లేన్ మీద వేస్తున్నామట. ఈ శక్తి కేంద్రాలు అనేవి ఏవైతే ఉంటాయో అది ఛార్జ్ అవుతుంది బాడీ మన చేతుల ద్వారా మన పాదాల ద్వారానే. మనం ఏదైనా ఒక ఎనర్జీ తీసుకోవాలి అని అంటే చేతుల ద్వారా పాదాల ద్వారానే వీలవుతుంది తప్ప ఇలా వీలైపోదు. ఇలా వచ్చేసి ఇలా నీ లోపలికి వెళ్ళదు. చేతుల ద్వారా రావాలి పాదాల ద్వారా రావాలి. సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్లో అలాంటి గుర్తించి మన ఋషులు మన యోగులు వీళ్ళంతా దాని మీద ఒక రీసెర్చ్ ఇప్పుడు జరిగే రీసెర్చ్లు ఏవి రీసెర్చ్ అండి అసలు అద్భుతమైనవి అవి వాళ్ళు చేసినవి. అవి చేసి ఇదిగో ఇక్కడ ఇలాంటి శక్తి కేంద్రం ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు మనకి మన శరీరంలో ఇలాంటి మార్పులు వస్తాయి అని చెప్పి అక్కడ ఒక యంత్రం కూడా ఏర్పాటు చేసి అలాగే దానికి ఒక డైటీ అంటే ఒక శిల్పాన్ని మనకి అక్కడ అది అక్కడ స్వయంభూ ఉంటాయి. కొన్ని స్వయంభూగా వచ్చినవి కూడా ఎక్కువ మనకి స్వయంభూవే ఎక్కువ ఉంటాయి. అప్పుడున్న రాజులు అలా గుడులు కట్టి ఒక ఎడ్యుకేషన్ అక్కడికి వస్తే ఒక ఆరోగ్యం అలా ఉంటుంది అనమాట. అలా మనకి చాలా టెంపుల్స్ ఉన్నాయి. మనకి డయాబెటీస్ వస్తే ఒకటి ఉంది, క్యాన్సర్ వస్తే ఒకటి ఉంది. క్యాన్సర్లో కూడా మళ్ళీ కొన్ని రకాల క్యాన్సర్కి ఒకటి ఉంది. తర్వాత అలాగే మెంటల్ హెల్త్ మీరు అడిగింది ఇప్పుడు మెంటల్ హెల్త్ ఇప్పుడు డిప్రెషన్ తర్వాత బైపోలర్ లేకపోతే స్కిజోఫీనియా ఈ రకరకాల పేర్లు ఉన్నాయి కదా వాళ్ళకున్న ఇష్యూస్ని బట్టి. నేనేం చెప్తానంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ వెళ్ళి పూజలు చేయండి అని నేను చెప్పను. సో ఈ గో ఫస్ట్ డాక్టర్ రిపోర్ట్స్ కరెక్ట్గా ఉండాలి. తర్వాత మీరు తీసుకోవాల్సి వస్తే థెరపీస్ కరెక్ట్గా తీసుకోవాలి. అలాగే చెప్పిన ముద్రాస్ కానీ లేకపోతే బ్రీతింగ్ కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ ఇవన్నీ చేయాలి. మంచి హెల్దీ ఎన్వైరన్మెంట్లో ఉండాలి. దాని తర్వాత మీరు ఇక్కడ కూడా వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్ళినప్పుడు మీకు నేను ఎంతోమందిని పంపించాను. ఒకళ్ళు ఇద్దరిని కాదు. వెళ్ళి ఇలా చేయండి. అక్కడ చోటా నిక్కర దేవి అని చెప్పేసి కేరళలో ఉంది మాట. ఎర్నాకుళం డిస్టిక్ అది. అక్కడ మీకు ఆ గుడి అంటే చోటా నిక్కర దేవి అంటే 3 అమ్మవార్లు ఉంటారు. ప్రొద్దున్నేమో సరస్వతీదేవి, మధ్యాహ్నమేమో లక్ష్మీదేవి, సాయంకాలం ఏమో దుర్గాదేవి మాట. అలా 3 పూటల 3 అలంకరిస్తారు అక్కడ. అంటే 3 అమ్మవార్లు అక్కడే ఉన్నారు అని చోటా నిక్కర దేవి అని అంటారు. అక్కడ నమ్మకం ఏంటంటే ఇలాంటి ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మనం దెయ్యాలు పట్టిని అని అంటాం కదా, అది కాదు. ఇలాంటి డిప్రెషన్గా ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి దెయ్యాలు పట్టిన వాళ్ళని కూడా అక్కడ తీసుకెళ్తారా?
అవి కూడా వేరే కొన్ని టెంపుల్స్ టెంపుల్స్ అవి ఉన్నాయంట. ఉన్నాయి అట్లా బిహేవ్ చేస్తారు. అంటే దెయ్యాలు పట్టినవి అనేవి చాలా వరకు సైకలాజికల్ ఇష్యూసే, చాలా వరకు కదా, ఆల్మోస్ట్ అవన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. మీరు ఎట్లాగే మరి ట్రీట్ అప్పుడు చేస్తారు? అన్ని దెయ్యాలు ఉండే కదా. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు, ఇప్పుడు 70s లో 80s లో అప్పుడు ఊళ్ళోకి వెళ్తే మనకు అన్ని దెయ్యం స్టోరీలే. ఈవిడ చనిపోయి ఈవిడ పట్టింది, వీళ్ళకి ఈవిడ పట్టింది, ఇవన్నీ మళ్ళీ ఆడవాళ్ళకే పట్టుకుని, మగవాళ్ళకి పెద్దగా దెయ్యాలు పట్టుకోవడం అనేది తక్కువ, ఆడవాళ్ళకి ఎక్కువ ఉండేవి ఈ స్టోరీస్. మరి ఇప్పుడు ఏమైనా ఈ దెయ్యాలని, అప్పుడు పట్టుకున్న దెయ్యాలు ఇప్పుడు కూడా ఉండాలి కదా. ఇప్పుడు మరి ఎవరిని ఎందుకు పట్టుకోవట్లేదు దెయ్యాలు? అంటే దెయ్యాలన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అన్నట్టు. అంటే ఇప్పుడు దెయ్యాలుగా మనకు వచ్చినాయి ఏంటి, టీవీ వచ్చింది, టీవీకి అంకితం అయిపోయి ఇవన్నీ పోయినాయి. అది పెద్ద దెయ్యం. తర్వాత అసలు ఇంకా పెద్దది ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఫోను. చేతిలోకి అమ్మో, వచ్చేసింది. అది పెద్ద. సో అప్పుడు ఏంటి అంటే వాళ్ళకి ఎవరికి చెప్పుకోవడానికి ఉండేది కాదు, జాయింట్ ఫ్యామిలీస్. వాళ్ళు వాళ్ళు ఏదైనా ఉండాలి అని అంటే ఏం ఉండేది కాదు, వాళ్ళదే నెగ్గాలి. ఇంకా నన్ను చాలా తక్కువ చూస్తున్నారు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు ఇది అన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ అటెన్షన్ కోసం ఇలాంటి ఒకటి క్రియేట్ చేసేవాళ్ళు అనమాట. నాకు అమ్మవారన్నా వచ్చేది, దెయ్యం అన్నా వచ్చేది వాళ్ళ మీదకి. అట్లా చేసి వాళ్ళకి అలా రన్ చేసేవాళ్ళు అనుకోండి. అదొక స్టోరీ. అయితే ఇప్పుడైతే లేవు కదా, అంత పెద్ద ఇష్యూస్ లేవు, ఎక్కడో ఉంటాయి కానీ అంత అంత ఎక్కువ లేవు. మా మా ఊర్లో భూత వైద్యులు కూడా వచ్చి ఆ దెయ్యాన్ని బట్టి తీసుకొచ్చి సీసాలో వేసి మా ముందే తీసుకొచ్చి, మాకు అవన్నీ మేము చూసిన వాళ్ళం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండేది అనమాట. అప్పుడు చిన్నప్పుడు దెయ్యం పట్టిందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాళ్ళం. కానీ మీరు మీ సెంటర్లో హీల్ చేస్తారు దెయ్యం పట్టిన వాళ్ళని? అంటే దట్ ఈస్ ఆల్సో సైకలాజికల్ ఇష్యూస్. అంటే వాళ్ళకి కొన్ని ఉంటాయి, కొన్ని ఎనర్జీస్ ఉంటాయి, అవి హౌ టు మనం ఎట్లా తీయాలి అనేది చేస్తాం. అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక మంత్రం ఉంటుంది, మేము హోమం ఉంటుంది, తర్వాత థెరపీ ఉంటుంది, దానికి మెడిసిన్ కూడా ఉంటుంది. మళ్ళీ వితౌట్ మెడిసిన్ మనం ఏం చేయాలి, మెడిసిన్ కూడా కావాలి. అప్పుడు వాళ్ళకి మీకు సైకలాజికల్ ఇష్యూ అని చెప్తారా, లేదంటే అంటే వాళ్ళు చెప్తారు కదా నాకు. వాడు దెయ్యం పట్టిందని మన దగ్గరికి వస్తారు, అది దాన్ని బట్టి నువ్వు ఇప్పుడు దెయ్యం పట్టిందా లేకపోతే నిజంగా వాళ్ళకి ఏదో వచ్చిందా అది మనకు అనవసరం. ఇప్పుడు అది కంట్రోల్ చేయడం మనకు కావాలి. కొన్ని కేసెస్ అసలు మనం డీల్ చేయము, కొన్ని మనకి తెలుసు. ఇప్పుడు ఇవాళ ఎదుర్కొంటున్న ఎన్నో ఇష్యూస్ ఏంటంటే బైపోలర్ ఒకటి, స్కిజోఫీనియా ఒకటి, తర్వాత యాంగ్జైటీ అటాక్స్, పానిక్ అటాక్స్, ఇవన్నీ ఒక భయము, ఫియర్, ఫోబియా, ఓసిడి, ఇవన్నీ కూడా అలాంటి ఇష్యూస్ ద్వారానే ఒక దాంట్లోనే వస్తాయి. ఓసిడి కూడా ఇష్యూ అయినా మరి ఇష్యూయే కదా ఓసిడి. మరీ ఎక్కువగా ఉంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్నమాట. కొంతమంది చేతులు కడిగి 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 చేతులు అరిగిపోతాయి తెలుసా మీకు, ఇన్ఫెక్షన్ వచ్చేస్తాయి, స్కిన్ ఇన్ఫెక్షన్. మ్యామ్ మీ వీడియోలో ఒకరు రాశారు ఇంతకుముందు, నేను ఈ ఓసిడి గురించి చేసినప్పుడు నాకు తెలియదు మీరు కామెంట్కి రిప్లై ఇచ్చారో లేదో. ఆవిడ రోజు వంట పాత్రలు కొంటారు, రోజు అంటే వాడిని వాడరు. ఎందుకంటే అవి అంటే అంటే ఆవిడకి ఇష్టం లేదా, సరిగ్గా క్లీన్ అవ్వవనా? ఏమో ఓసిడి పెద్ద ఇష్యూ. మీ దాకా వచ్చిందో లేదో కేసు నాకు తెలియదు, కానీ రాశారు వాళ్ళు రోజు వంట పాత్రలు కొంటారు అని. అంటే అసలు ఇది అట్లాంటిది కూడా ఉంటుందా? ఉంటుంది, మీరే చెప్తున్నారు కదా, అట్లా కూడా ఉంటుంది. చాలా ఈ ఓసిడి చాలా చాలా ఇబ్బంది తెలుసా. ఇప్పుడు మీరు బాటిల్ మంచినీళ్ళు వస్తే మీరు చేత్తోనే ఇవ్వాలి కదా, ఇది అలా చేత్తో ముట్టుకున్న వాటర్ కూడా తాగని వాళ్ళు ఉన్నారు. మీరు ఫ్రిడ్జ్ మీద మనం చేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాం కదా, మళ్ళీ అది ముట్టుకోకుండా దాన్ని తుడిచి మళ్ళీ అది ఓపెన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఓసిడి అంటే అంత భయంకరంగా ఉంటుంది. బాత్రూమ్కి వెళ్తే బయటికి రారు, వాష్ చేసి కడిగి 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 గంటలు గంటలు ట్యాంక్ ఖాళీ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ సైకలాజికల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఇష్యూస్ అన్నీ. సో ఈ ఇష్యూస్ ఉన్నప్పుడు నేను మీరు ఆ టెంపుల్కి వెళ్ళండి అని చెప్తాను. ఎందుకు అంటే వెళ్ళండి, ఏమైంది, మంచి ఎనర్జీ, ఆ మంత్ర చాంటింగ్, ఆ ఎనర్జీ. ఇప్పుడు ఏది ఊరికే అని ఏమీ అనరు. మీకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒకటి ఉంటుంది, ఇప్పుడు చోటానిక్కర దేవి అనేది 3 పూట్ల అక్కడ ఉండమని చెప్తారు. ఒక్క నైట్ అన్నా అక్కడ నిద్ర చేయండి అని చెప్తాం. అక్కడ చెట్టుకు ఒక మేకు ఉంటుంది. అక్కడ ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చిన వాళ్ళు వెళ్ళి తల ఆ మేకు కొట్టుకుంటారు. అంటే ఏంటి, ఆ మేకు దిగిపోయి రక్తాలు ఇలా కారిపోయి అట్లా కాదు, కొట్టుకోవడం అంటే టచ్ చేస్తారు. అది కొంచెం ఇట్లా అంటారు అనమాట. అంటే ఏదో మనకి ఏదైనా మేకు గుచ్చుకుంటుంది కదా, కొంచెం గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది, అంత మించి ఏమిడు ఇట్లా అనిపిస్తారు అనమాట. దట్స్ ద పాయింట్. అదో పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్లో
దానివల్ల ఏమవుతుంది, వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ముద్ర అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ ముందే నేనైతే చెప్పి పంపిస్తాను. ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఇలా చేయండి, ఈ ముద్ర చేయండి, ఇది చేయండి అని. చాలా మంచి రిజల్ట్ ఉంది. ముందు రిలాక్స్ అవుతారు. అంటే వాళ్ళకి హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా, అంటే ఆ డోపోమిన్ కానీ లేకపోతే వాళ్ళకి ఎండార్ఫిన్స్ కానీ అవి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఆటోమేటిక్గా వాళ్ళకి చేంజ్ వస్తుంది. అంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ఇది చేశాను, నాకు ఇంత బాగుంది, డెఫినెట్గా నేను ఇందులో నుంచి బయటపడిపోతాను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ ఎనర్జీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది చెప్తారు, అసలు నేను ఇంక ఇలానే ఉండిపోతానేమో అని అనుకున్నానండి, కానీ నాకు ఇది చేసిన తర్వాత నాకు చాలా బాగుంది, నాకు హెల్ప్ అవుతుంది, నేను ఇందులో నుంచి బయటికి రావడానికి నేను ఏదైనా చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, ఎవరైనా ఏదైనా చెప్తుంటే వినాలి, దాని మీద కాస్త ఫోకస్ చేయగలుగుతున్నాను అనేది చెప్తారు. చాలా 90% రిజల్ట్స్ కేసెస్ మేము చూసాం. నేనేం చెప్తున్నానంటే ఇవన్నీ అప్పుడు ఉన్నాయి, ఎక్కడో మధ్యలో మనం మిస్ అయిపోయాం. కానీ ప్రతి దానికి పిల్లలు పుట్టట్లేదు అని అంటే మీరు టెంపుల్కి వెళ్ళి 3 నిద్రలు చేస్తే పిల్లలు ఎలా పుడతారు, మూర్ఖత్వం కాకపోతే అని మాట్లాడతారు చాలామంది. అక్కడ అర్థం అది కాదు. పిల్లలు పుట్టట్లేదు అంటే నీకేమన్నా నీకు స్వాదిష్టాన చక్ర యాక్టివ్ లేదు, ఆర్ విమెన్ ఆర్ మెన్ ఎవరికైనా అంతే. సో మీరు ఇద్దరూ వెళ్ళండి. అప్పట్లో మనకి ఇంత నాలెడ్జ్ ఇంత ఏముంది, ఆ గుడికి వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆ ఎనర్జీ, ఆ సెంటర్ నీ రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది. అక్కడ కూర్చుని ఒక ధ్యానం చేసినప్పుడు, అక్కడ కూర్చుని ఒక ముద్ర చేసినప్పుడు, లేదా అక్కడ కూర్చుని పూజ చేసినప్పుడు, అక్కడ కూర్చుని అభిషేకం చేస్తున్నప్పుడు, ఆ అభిషేకం ఏదైతే మనము ఒక అభిషేకం తీసుకుంటే మనకు తగ్గుతుంది అనే ప్రసాదం తెచ్చుకుని తింటాం. ఆ అభిషేకం నీళ్ళు ఆ రాయి అంటే అక్కడ ఉన్నది ఒక రాయి కాదు, అక్కడ అది కూడా చాలా సెలెక్టెడ్గా ఉంటాయి. అందులో ఉన్న ఎంతోమంది దాని మీద రీసెర్చ్ చేసి అసలు ఏముందో తెలియట్లేదు, ఇలాంటి రాయి మేము ఎక్కడా కూడా చూడలేదు, అసలు భూమి మీదే ఇలాంటిది లేదు అన్న గుళ్ళు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు గుడిమల్లం ఉంది కదా, అది అక్కడ మీకు గుడిమల్లం తిరుపతి దగ్గర గుడిమల్లంలో గుడి ఉంది. ఆ గుడిలో ఏదైతే విగ్రహం ఉందో, శివలింగం ఉందో, అది అలాంటిది, అది భూమి మీద ఉండే రాయి కాదు, అది ఎక్కడో వేరే ప్లానెట్ నుంచి తీసుకొచ్చిన రాయితో చేసిందే అది అనేది ఉంది. మరి ఎంతోమంది దాని మీద రీసెర్చ్ చేసి చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ రోజుకి ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదన్నారు. మీకు కృష్ణా జిల్లా ఒక ఊరు ఉంది, కృత్తివెన్ను అని ఒక గ్రామం ఉంది. యాక్చువల్ చెప్పాలంటే అది మా ఊరే. నేను 7th క్లాస్ వరకు మా ఊర్లోనే చదువుకున్నాను. కృత్తివెన్ను ఇది మచిలీపట్నానికి భీమవరానికి మధ్యలో ఉంటుంది, కృష్ణా జిల్లా బార్డర్. ఇది చిన్న ఊరు, చిన్న గ్రామం. అక్కడ ఒక టెంపుల్ ఉంది, నాగేశ్వర స్వామి టెంపుల్. అది ఆ టెంపుల్ ఎవరంటే కాశీనాథ పంతులు గారు అని చెప్పి, దేశోద్ధారక కాశీనాథ పంతులు గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ఫ్రీడమ్ ఫైటర్. మన తెలుగులో ఫస్ట్ టైం పత్రిక అనే ఒక న్యూస్ తెలుగులో ఫస్ట్ టైం వచ్చింది ఆయనే పెట్టారు. తర్వాత అమృతాంజన్ కూడా పెట్టింది కూడా ఆయనే. ఆయన అప్పట్లో ఆ ఊరు వచ్చి ఆయనకి ఏదో కళ వచ్చి, ఆ కళ అప్పట్లో మా ఊరికి రోడ్లు ఉండేవి కాదు, పడవల మీదే ప్రయాణం, వెళ్ళాలన్నా రావాలన్నా ఒక విజయవాడలో బయలుదేరితే రాజమండ్రి వెళ్ళాలంటే పడవ మీదే వెళ్ళేవాళ్ళు. 200 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్తున్నాను. మా చిన్నప్పుడు కూడా మా ఊరికి రోడ్ లేదు, మేము పడవల మీద వెళ్ళిన వాళ్ళమే అందరం కూడా. సో ఆ వెళ్ళే కాలంలో ఆయన అక్కడ కళ వస్తే అక్కడ లింగం ఉంది, ఆయన గుడి కట్టారు. ఆ గుడి చాలా ఫేమస్. ఆయన యాక్చువల్లీ అక్కడ పొలం కొనుక్కుని ఆయన ఇల్లు కట్టుకోవడానికి తెచ్చిన సామాన్లతో ఈ కళ వస్తే గుడి కట్టాలి అని చెప్పేసి ఆ ఇల్లు కట్టుకోకుండా ఆయన గుడి కట్టారు. తర్వాత ఆయన ఇల్లు కట్టుకున్నారు. అది మీకు రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ఎక్కడ ఒక బిల్డింగ్ అనేది లేదట. అప్పట్లో ఒకటే ఉంది, అది మేడ అనేవాళ్ళు. ఈ రోజుకి ఆ ఊరిని మేడకడ అంటారు. బస్ ఎక్కి మీరు టికెట్ తీసుకోవాలంటే మేడకడ అంటారు, అంటే మేడ దగ్గర ఆ ఊరని. ఆయన కట్టిన దాంట్లో ప్రతి అమావాస్యకి అది మామూలుగా అయితే శివలింగం మామూలుగా తెల్లగా ఉంటుంది, ఆ అమావాస్య రోజున అది రంగు మారుతుంది. రంగు మారడమే కాకుండా ఆ కుబుసం అంతా కూడా ఆ కుబుసం విడుస్తుంది అన్నమాట. అంటే ఆ శివలింగం అంతా కూడా మీకు ప్రతి అమావాస్యకి ఈ రోజు వరకు నిత్యం
ఈ రోజు వరకు ప్రతి అమావాస్యకి మీరు వెళ్ళి కూడా చూడొచ్చు. అక్కడ పూజారి గారు చూపిస్తారు కూడా. అలాంటి అద్భుతమైన గుడి అది. అది అలా అవి అది ఇప్పుడు చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట శివలింగం. అది మా చిన్నప్పుడు చూసినప్పుడు పెద్దదే, ఇప్పుడు కొంచెం చిన్నదయింది. సో అక్కడ ఏంటి అని అంటే పిల్లలు పుట్టిన వాళ్ళు, అక్కడ ఏంటి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఇంకా అన్నీ ట్రై చేసి ఇంకా రావట్లేదు అంటే అక్కడికి వచ్చి మొక్కుకుని అక్కడ 3 రాత్రులు నిద్ర చేసేవాళ్ళు. చిన్నప్పుడు మాకు తెలిసేది కాదు, ఎందుకు గుడి వెనకాల వీళ్ళు పడుకుంటారు, ఇక్కడ ఎందుకు పడుకుంటారు అని అనుకునేవాళ్ళం. వాళ్ళు వచ్చి మొక్కుకున్నారంట, అందుకని పడుకున్నారు అని చెప్పుకునేవాళ్ళు. తర్వాత మొన్న కూడా నా దగ్గరికి వచ్చి చెప్పారు, ఇట్లా అయిన తర్వాత మాకు అవ్వలేదండి, అన్నీ ఫెయిల్ అయినాయి, మేము అక్కడికి వెళ్ళి మొక్కుకుని అక్కడ ఉన్న తర్వాతే మాకు ఇద్దరు పిల్లలు పుట్టారు అని చెప్పేసి. ఇది ఎలా జరుగుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు పుట్టడం ఏంటి అని అనుకోవచ్చు. సో కొన్ని ఎనర్జీ సెంటర్స్ అక్కడ ఉంటాయి. అవి ఉన్నప్పుడు నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు నువ్వు అక్కడ ఆ మంత్రం చదివినప్పుడు ఆ ఏదైతే ఆ వేవ్స్ అంటామంట, మంత్రానికి కొంత వేవ్స్ లెంత్ ఉంటుంది. ఆ వేవ్స్ ఆ లోపలికి వెళ్తాయి, లోపలికి వెళ్ళి యాక్టివేట్ అవుతాయి. నీ న్యూరో సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, నీ కనెక్టివిటీ పెరుగుతుంది, నీకు ఆ ఫ్లో పెరుగుతుంది, నీకు ఎక్కడైనా బ్లాక్స్ ఉంటే క్లియర్ అవుతాయి. సో అప్పుడు అది ఖచ్చితంగా వాళ్ళకి జరుగుతుంది. వాళ్ళిద్దరూ అక్కడ పడుకోండి అంటే అప్పట్లో అక్కడ పూజారులు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఒక మంచి మాటలు చెప్పేవాళ్ళు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో చెప్పేవాళ్ళు. అక్కడ ఏదో అంత అభిషేకం నీళ్ళు ఇచ్చేవాళ్ళు, ప్రసాదం ఇచ్చేవాళ్ళు, పడుకునేవాళ్ళు, నిద్ర చేసేవాళ్ళు, వచ్చేవాళ్ళు, తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పేవాళ్ళు. సో ఇది జరగకూడదండి, ఎందుకు జరగకూడదు? ఇది జరుగుతుంది కదా. ఇందులో మూఢనమ్మకం ఎక్కడుంది మీకు చెప్పండి? దిస్ ఆర్ ఆల్ సైన్స్ కదా. నీ బాడీలో ఉన్న ఒక ప్రాణాయామం చేస్తున్నప్పుడు, నువ్వు ఒక శబ్దం చేస్తున్నప్పుడు నీ చక్రాస్ యాక్టివేట్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి షట్చక్రాలు ఉన్నాయి, లం వం రం యం యం ఇవి ఉన్నాయి కదా, ఓం. ఈ చక్రాలు ఈ మంత్రం చదువుతున్నప్పుడు ఈ చక్రాస్ యాక్టివేట్ అవుతున్నప్పుడు, ఇది సైంటిఫిక్గా ఇది ప్రూవ్ అయినప్పుడు, నువ్వు ఒక ఎనర్జీ సెంటర్లో, అంటే ఒక టెంపుల్ అని మనం అంటున్నాం, ఇప్పుడు వాళ్ళు ఎనర్జీ సెంటర్స్ అంటున్నారు. నువ్వు కూర్చుని నువ్వు అక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు ఎందుకు కాదు? అవును. అంటే నేను ఏమంటున్నానంటే, మూర్ఖంగా మీకు ఈ ప్రాబ్లం ఉంటే వెళ్ళిపోండి, గుడికి వెళ్ళిపోండి, అక్కడ కూర్చుని అది తీసేసుకోండి, ఇలా చేసేయండి అయిపోతుందని నేను చెప్పను. ఎవరు చెప్పలేదు కూడా, అప్పుడు కూడా చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పకూడదు కూడా. అప్పుడు కూడా చెప్పేవాళ్ళు మనకి అన్నీ ఉండాలి, వైద్యం అంటే ఔషధం కూడా ఉండాలి, ఔషధం ఉండాలి. అక్కడ ఒక తీర్థమే మనకు ఔషధం కదా. ఔషధం అంటే ఏంటి ఇక్కడ? అక్కడ తీర్థమే. ఆ తీర్థం అక్కడ ఔషధంగా ఎలా మారింది? నువ్వు ఒక నవపాషాణం ఉందనుకోండి, దాని మీద పడిన నీళ్లు, అభిషేకించిన నీళ్ళు, అది మెడిసిన్ అవుతుంది. నీ ఓపెన్ అవుతాయి, నీకు అవన్నీ యాక్టివేట్ అవుతుంది. అలా మనకి ఒక్కొక్క లింగానికి ఒక ప్రత్యేకత ఉన్నాయి. కొన్ని పచ్చ ఉన్నాయి, కొన్ని స్ఫటిక లింగాలు ఉన్నాయి మన దగ్గర, అద్భుతమైన లింగాలు ఉన్నాయి, మనం వెలకట్టలేని లింగాలు కూడా మన దగ్గర ఉన్నాయి. సో అవి వెళ్ళినప్పుడు అది మెడిసినల్గానే మారుతుంది. మరి ప్రసాదం అని ఎందుకున్నాం? ప్రసాదం అని అంటాం కదా. ఇప్పుడు మనకి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంది, దానికి దగ్గరగానే కర్ణాటకలో కటీల్ అమ్మవారు అని ఉన్నారు. చిన్న అమ్మవారు, చిన్న టెంపుల్, అదేం పెద్ద టెంపుల్ ఏం కాదు, ఆ అమ్మవారి టెంపుల్. ఆ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడన్న ప్రసాదం తింటే నీ సమస్యలు తగ్గుతాయి అని చెప్తారు. ఎంతోమంది ఆ ప్రసాదం తినడానికి వెళ్తారు. కృష్ణా డిస్టిక్లో ఒక టెంపుల్ ఉంటుంది మ్యామ్, వేములర్వ విలేజ్లో. అది అంటే నార్మల్ టెంపులే, అమ్మవారి టెంపుల్, ఎల్లమ్మ తల్లి టెంపుల్. అంటే వాళ్ళకి ఎవరికైనా బాగా పెద్ద ప్రాబ్లం ఉంది, ఇది తీరిపోవాలి అంటే తీరిపోతుంది, అంటే అది వాళ్ళ నమ్మకం. అది అట్లా కూడా మీరు ఎలా నమ్ముతారు? నమ్మకం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికో అవ్వాలి కదా. ఇప్పుడు నాకు ఇక్కడికి వెళ్తే నాకు మంచి జరుగుతుంది అని మీరు వెళ్ళారు, మంచి జరిగింది కాబట్టి మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ 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 ఎందుకు వెళ్తున్నారు? ఒకవేళ మీకు ఏది జరగలేదని కానీ మళ్ళీ వెళ్ళరు కదా. మీకు ఏదైనా జరిగితేనే కదా మనం మళ్ళీ వెళ్ళేది. నమ్మకం అక్కడ ఉన్న నమ్మకం అనేది అక్కడ అయితేనే వస్తుంది, లేకపోతే రాదు కదా. అంతా ఒట్టిదే, ఇదంతా ఒట్టిదే అని అంటారు. అఫ్ కోర్స్ నీకు 100 మంది వెళ్తే 10 మందికి రాకపోవచ్చు, లేకపోతే 20 మందికి రాలేదనుకుందాం, 80 మందికి వచ్చినప్పుడు అది మూఢనమ్మకం ఎట్లా అయింది? ఒక మనకి ఏ పని చేసినా, మనం ఏదైనా ఆరోగ్యంగా ఉండాలన్నా, ఏది చేయాలన్నా ఒక దైవశక్తి అనేది మనకు కావాలి. దైవశక్తి అని మనం ఎందుకు అంటున్నాం? అక్కడ అమ్మవారు, లేకపోతే శివుడా, లేకపోతే ఆంజనేయ స్వామి, ఏ దేవుళ్ళ అని వదిలేండి, ఒక ఎనర్జీ అయితే ఉంది కదా. ఇప్పుడు ఈ గుడిలో ఇప్పుడు చోటా నిక్కర దేవి ఉంది, చాలా పవర్ఫుల్, మనకు తెలియదు. వాళ్ళు అక్కడ అంతా
ముద్రతో చేస్తూ ఉంటారు. చాలా పవర్ఫుల్ ఆ టెంపుల్. అక్కడికి వెళ్తేనే మీకు తెలుస్తుంది. అవును. అదేం ఒక పెద్ద ఇది కనుక కాదు. అక్కడికి వెళ్ళండి, మీ మనసు ఒక ప్రశాంతమైన ఒక ఇది వచ్చేస్తుంది అక్కడికి. Yes. మరి ఎలా వచ్చింది మీకు? అక్కడికి వెళ్ళగానే ఎందుకు అంత ఎగిరే వాళ్ళు కూడా ఎందుకు కామ్ అవుతున్నారు? నిద్ర పట్టిన వాళ్ళు కూడా ఎందుకు నిద్రపోతున్నారు? ఈ యాంగ్జైటీస్, ఈ స్కిజోఫీనియా లేకపోతే ఏమైతే నీకు ఉన్నాయో, ఈవెన్ అడిక్షన్స్ ఉన్న వాళ్ళు మానేయాలని మనసులు, విత్డ్రాయల్ సిమ్టమ్స్, దాంట్లో నుంచి బయటికి రాలేక మళ్ళీ అడిక్షన్స్లోకి వెళ్ళిపోయి, అంటే మనసుని కంట్రోల్ చేసుకోలేకుండా ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తా, ఒకసారి వెళ్ళిరండి అని చెప్తాను. చక్కగా చెప్పారు మ్యామ్. ఎవ్రీథింగ్ ఈ సైన్స్. సో గుడికి వెళ్తే మన ప్రాబ్లమ్స్ ఎలా తగ్గిపోతాయి, మనం ఎలా హీల్ అవుతాము, ఎలా హెల్తీగా అవుతాము అనేది దాని వెనుక చాలా సైన్స్ ఉంది. ఎప్పుడూ మీ ఇలాంటి పెద్దలు గురువులు చెప్తూనే ఉంటారు అక్కడ ఎలాంటి ఎనర్జీ ఉంటుంది, ఆ టెంపుల్ని అసలు ఎలా బిల్డ్ చేశారు, ఇలాంటివన్నీ తెలియకపోవడం వల్ల మాట్లాడుతూ ఉంటారు. సో అది సైన్సే, ఇది సైన్సే, ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్. సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు మీరు చెప్పిన టెంపుల్కి వెళ్ళాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. కృష్ణా డిస్టిక్లో కూడా చాలా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. అంటే జనరల్గా నేను ఎప్పుడు బేసికల్గా అనుకుంటాను, అంటే ఎప్పుడు కేరళ చెప్తున్నారు, తమిళనాడు చెప్తున్నారు, మన తెలుగు స్టేట్స్లో ఉండవా టెంపుల్స్ అంటే మీరు చాలా చక్కగా చెప్పారు. కృష్ణా చాలా డిస్టిక్లో ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి. చాలా అద్భుతమైన గుళ్ళు ఉన్నాయి మన దగ్గర. మనం ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క టెంపుల్ సిరీస్ అనేది మనం చేద్దాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం. మెంటల్ హెల్త్ బాగాలేదు, సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మీ దగ్గర కౌన్సిలింగ్ ఉంటుంది, యోగా ఉంటుంది, స్పిరిచువల్ వే ఉంటుంది, ఇలాంటి టెంపుల్స్కి తీసుకువెళ్ళడము, మంత్రం చెప్పించడం ఇలా అంతా ఉంటుంది. నమ్మేవాళ్ళు వెళ్ళొచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.